మరలా ఈ 3 దినముల పాటు సమీప గ్రామమైన గుడి కంబాలి ప్రాంతానికి క్షేమముగా నడిపించిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు నాయన. మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. కష్టపడిన ప్రతి హస్తానికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించండి. ప్రారంభ పలుకులను వినిపింపబోచున్న మాకు సందర్భోనుచిత సమయోనుచిత జ్ఞాన వివేచనా శక్తిని అనుగ్రహించండి. వినుచున్న మీ బిడ్డలు తాము బధిరులై ఉండక జాగ్రత్తగా జాగూరత కలిగిన వారి వాక్యమును విని అట్టి ప్రకారము తమ బ్రతుకుల్ని సరి చేసుకొని సంస్కరించుకొని సరిదిద్దుకునే గొప్ప తత్వమును అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సంతోషం ప్రియ దేవుని పిల్లలారా. ముందుగా వేదికని అలంకరించినటువంటి ఆశీనులు, ఎప్పటి నుంచో మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి మన అన్నగారు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ లాజరస్ ప్రసన్న బాబు అన్న గారికి మా హృదయపూర్వక క్రీస్తునామంలో శుభాభివందనాలను తెలియజేసుకునిచున్నాము. అటువలే వేదికని అలంకరించినటువంటి సాటి దైవజనులకును విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభునామంలో నా ప్రత్యేక శుభాభివందనాలు. సంతోషం ప్రియులారా. మరొక మంచి అంశాన్ని మీ ముందుకు తీసుకురావటం జరిగింది. వికట జీవుల వికాసం విధాత చూపిన విధానం. ఈ టైటిల్ చూసినప్పుడు కాస్త విచిత్రంగాను, ఒక మంచిని ప్రాసతో కూడిన ఒక గొప్ప శీర్షికగాను మీకు కనపడి ఉండవచ్చును. ఎవరి వికట జీవులు ఏంటి? వాళ్ళు వికాసిస్తున్నారా? విధాత చూపించిన ఆ విధానం ఏంటి అనే ఈ 4 పదాల కలయికతో ఈ టైటిల్ మీ ముందుకు వచ్చింది. అసలు వికట జీవులు అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, వికటము అనే శబ్దానికి అర్థం వంకర కలిగిన వారు, మిక్కిలి వంకర అయినది. అంటే వికటము అంటే అర్థం ఏంటంటే వంకరతనం. వంకరిగా నడిచే మనుషుల్ని వికటకులు అంటారు. వికట జీవులు అంటే జీవులు వంకరితనంలో వంకరత్రోవల్లో ప్రయాణం చేస్తున్నారట, వికాసిస్తూ ప్రయాణం చేస్తున్నారట. ఇక దిక్కులేని ఈ వంకర జీవులకి విధాత ఒక విధానాన్ని చూపించాడట. ముందుగా ఒకసారి మీరు అందరూ సామెతల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదవగలరా? సామెతల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి ఒకసారి. వారు ఎవరు? వారు మానవులు, భూలోకవాసులు. వారు నడుచుకొను త్రోవలు వంకరవి. మానవులు నడుచుకునే త్రోవలు వంకరివట, అంటే వికటములట. వారు నడుచుకొను త్రోవలు వంకరవి. వారు కుటిలవర్తనులు, అంటే మానవులు తమ త్రోవలు వంకరైన త్రోవలుగా చేసుకున్నారట. వాళ్ళే అంటే వికట త్రోవల్లోకి ప్రయాణిస్తున్నారట ఈ మానవులు. కుటిలవర్తనులు అయిపోయారట ఈ మానవులు. మరి ఈ మానవులకి దేవుడు ఏం విధానాన్ని చూపించాడు? అది 3 దినాల పాటు మీరు వినబోతున్నారు. ముందుగా మనం ఈ సర్వ ప్రపంచాన్ని దేవుడు సృష్టిస్తే దేవుడికి తెలియదా మానవులు వంకరత్రోవల్లో వెళ్ళిపోతారని? దేవుడికి తెలియదా మానవులు వికట జీవులైపోతారని? మరి అన్నీ తెలిసిన దేవుడు ఎందుకు అసలు ఈ భూమిని నిర్మించాడంటారు? మనందరికీ సహజంగా వచ్చే ఒక అనుమానం, ఏమండి, మానవుడు పుడతాడని తెలుసు, ఈడు తిన్నగా ఉండడని తెలుసు, ఈడు వంకరత్రోవల్లోకి పోతాడని తెలుసు, అట్టించటి ఈడు పాపం చేస్తాడని తెలుసు. మరి అన్నీ తెలిసినోడు అసలు పుట్టించుకుంటుంటే బాగుంటుంది కదా. మరలా ఈయన్ని పుట్టించడం ఎందుకు? ఈడు ఇక్కడికి వచ్చి పాపం చేయటం ఎందుకు? మళ్ళా ఈయన్ని తీసుకొని నిప్పుల కుప్పల్లో తిప్పేయటం ఎందుకు? అసలు ఎందుకు ఇవన్నీ? అసలు పుట్టించకుండా ఉంటే బాగుంటాను కదా. మళ్ళా సాతానేవాడిని ఇడిపీయటం ఎందుకు? వాడు మనల్ని పాపం చేసేటట్టు ప్రోత్సహించడం ఎందుకు? మళ్ళా దీని నుంచి ఆయన కుమారుణ్ణి పంపించడం ఎందుకు? పాపం ఆయన అమాయకంగా ఆయన చంపేయటం ఎందుకు? అసలు ఇవన్నీ ఎందుకు సార్ మాకు ఇవన్నీ? అసలు దేవుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు సార్? ఆయనకేం పని లేదా సార్ అని చాలామంది అడిగేవాళ్ళు లేకపోలేదు. ఈరోజు నాస్తిక సమాజం ఇదే అడుగుతుంది, ఏమండి మీ బైబిల్ పెద్ద జోకు పుస్తకం అండి మీది, పాపం చేసేవాళ్ళని ఎందుకు పుట్టించాడండి మీ దేవుడు? ఆయన భవిష్యత్తు తెలుసు కదండి. అదేదో ఆ పుణ్యం చేసి ఆ 10 మందిని పుట్టిస్తే అయిపోద్ది కదండి భూమి మీదన. మళ్ళా సరే పుట్టితే ఏదో పుట్టించాడండి, ఇంతకీ మనం పాపం చేస్తాం అంటే కారకులు ఎవరండి? సైతానే గాడు కదండి. మరి ఈయన్ని వదిలింది ఎవరండి?
దేవుడే కదండి వదిలింది. అంటే మనం పాపం చేయడానికి కూడా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ దేవుడే కదండి కారకుడు. అంటే ఆయనే పాపం చేసేటట్టు మనల్ని చేసి సాతానుగాని విడిపించి మళ్ళీ ఆయనే దాని నుంచి మనల్ని మనం తప్పితే అది ఇది ఎక్కడ ఆట అండి? మానవులతో తోడుబొమ్మలు ఆటలాడుతున్నాడు ఈ దేవుడు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వీటన్నిటికీ సమాధానం ఏంటి? భవిష్యత్ తిరిగిన దేవుడు మానవ జాతిని ఎందుకు సృష్టించాడు అసలు? ఇది మనకు అర్థం కావాలంటే దేవుని బుద్ధి బాహుళ్యాల గురించి మనం ఆలోచించాలి. దేవుడు మనం అనుకున్నంత చిన్నవాడు, దేవుడు మనం అనుకున్నంత పిచ్చివాడు, మనకంటే బుద్ధిహీనుడు అనుకుంటే మిక్కిలి పొరపాటు అండి. ఆయన గురించి బైబిల్ గ్రంథం మనకేం చెప్తుందో తెలుసా? ఆయన జ్ఞానం గురించి, ఆయన బుద్ధి గురించి, ఆయన ఆలోచనల గురించి, అంతుపట్టని ఆయన జ్ఞాన సంపన్నత్వం గురించి, విశ్వాస్యత గురించి బైబిల్ మనకేం నేర్పిస్తుందో తెలుసా? ఒకసారి మీరు అందరూ కూడా మీ బైబిల్ గ్రంథాలను ఒకసారి తెరవండి. బైబిల్ అసలు మనకి ఏం చెప్తుంది దేవుడి గురించి? ఒకసారి మీరు అందరూ బైబిల్ని తెరచి యోబు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనాన్ని చదవగలరా? యోబు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. దేవుడి గురించి యోబు చెప్తున్నాడు, ఆయన మహావివేకి. ఆయన పిచ్చోడు కాదురా నాయన. గతంలో ఒక పిచ్చోడట దేవుణ్ణి పిచ్చోడు అనుకున్నాడట. రోడ్డు మీద వెళ్తుంటేనట, రోడ్డు మీద పుచ్చకాయ చెట్టుని చూశాడట. పుచ్చకాయ, వాటర్ మిలన్ చెట్టు చిన్నగా ఉందట. ఆ చెట్టు భూమి మీద బాగుతుందట. పుచ్చకాయ చెట్టు ఎప్పుడేం చూసారో భూమి మీదనే ఉంటుంది. అది తీగలు ఉంటాయి, భూమి మీద ఇలా వాగేస్తుంటుంది. అది చూసి పుచ్చకాయ ఏంద్ర ఎంత ఉంది, దీని చెట్టు ఏంద్ర జానడి ఎంతే ఉంది, 3లోనే ఉంది, నేల మీద అలా తిరుగుతుంది, సన్నగా ఉన్నాయి ఏంటి దాని కొమ్మలు అనుకున్నాడటాడు. ఇంకొద్దిగా దూరం పోయాడటాడు, మర్రి చెట్టుని చూశాడట. మర్రి చెట్టు చూస్తేనే అంత ఉందా అది? ఆకాశాన్ని అంటే కొమ్మలు ఉన్నాయి, దానికి బలమైన దిట్టమైన కొమ్మలు కలిగింది అదే. దాని కాయలు చూశాడట, ఎంత బుడబుడ ఎంత ఉన్నాయట. పక్కన నవ్వుకొని అరే దేవుడు పిచ్చోడు రా అన్నాడట పక్కనోడితో. అదేడు గురుగారు అంత మాట అనేసారంటే, మరి దేవుడు పిచ్చోడు కాబట్టి ఏందిరా? పుచ్చకాయ ఏమో ఎంత ఉంది, దాని చెట్టు ఏమో ఎంత ఉంది, మర్రికాయ ఏమో ఎంతే ఉంది, దాని చెట్టు ఏమో అంత ఉంది. అసలు దేవుడికి తెలివి బుద్ధి బుర్ర లేనివాడు రా. అసలు నేను కనుక ఉంటేనరా దేవుడి ప్లేస్లోనా ఈ పుచ్చకాయని తీసుకెళ్ళి ఆ మర్రి చెట్టుకి, ఆ మర్రికాయని తీసుకొచ్చి పుచ్చతే ఎక్కి తగిలిచ్చామని రా, ఇదైతే కరెక్ట్గా ఉండేదిరా అన్నాడట. దేవుడు పిచ్చోడు అనుకున్నాడు ఈ పిచ్చోడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎందుకో నిద్ర వచ్చి ఒక అరుగు ఉంటే మర్రి చెట్టు అరుగు ఆడ పడుకున్నాడట. సాయంత్రం చల్లబడిన తర్వాత వెళ్దాంలే అని అలా తువాలు మొహం మీద కప్పుకొని పడుకున్నాడట. 5 అవ్వగానే ఏమో 5 అయిపోయింది తొందరగా లెగవాలరని చెప్పి లెగిసి ఆ పైన ఉన్న తువాలను అలా ఇదిలిచ్చాడట. ఇన్నిన్ని పుచ్చకాయ ఇన్నిన్ని మర్రి చెట్టు విత్తనాలు కింద పడాయట. అప్పుడు ఈ డైలాగ్ గుర్తొచ్చింది. ఏమని ఇందాక అనుకుంటాడు కదాడు, నేను గనక దేవుణ్ణి అయితే ఈ పుచ్చకాయని తీసుకెళ్ళి అక్కడ పెడతా కరెక్ట్గా ఉంటుంది సైజ్కి అన్నాడు కదా. అప్పుడు ఆడు కనిపించింది, అర్రెర్రెర్రెర్రె ఎంత మాట అనేసానరా నేను. ఒకవేళ నేనే గనక దేవుణ్ణి అయ్యి గనక ఈ పుచ్చకాయని అక్కడ పెడితే ఇప్పుడు పడుకున్నాను కదా, ఇలా తవాలు అలా విధవంగాల్ని ఏమొచ్చి పడే నా మీద, ఎంతెంత పుచ్చకాయ ఈడు బుర్రకాయ పగిలిపోయేది ఫస్ట్. ఇక్కడ దేవుడు చాలా తెలివిగల్లోడు. ఎంత పెద్ద చెట్టుకి ఎంత చిన్న కాయ అంటే తెలివది. అదే అంటున్నాడు యోబు గారు ఇక్కడ. ఆయన మళ్ళా చదవండి, యోబు గ్రంథం మళ్ళా చదవండి, 9వ అధ్యాయం మళ్ళా చదవండి ఆ మాట. ఆయన పిచ్చోడు కాదురా నాయన. ఆయనకి ఎవడు చెప్పనవసరం లేదురా, నువ్వు ఇలా చేస్తే బాగుండేది, నువ్వు సృష్టిని ఇలా చేస్తే బాగుండేది అని ఆయనకి ఎవడు చెప్పనవసరం లేదురా. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఇంకొక మంచి మాట చూడండి, ఇదే యోబు గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఇదే యోబు గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. ఆకాశము వైపు నిదానించి చూడుము. 36వ అధ్యాయమేనా? 36వ అధ్యాయం 5వ వచనం. ఇది ఆలోచించుము, దేవుడు బలవంతుడు, ఆయన ఎవనిని తిరస్కారము చేయువాడు కాడు. ఆయన చాలా బలవంతుడు. అమ్మో అరే నాయనా, ఆయన వివేచనా శక్తి, ఆయన ఐక్యూ, ఆయన ఐక్యూ ఏదైతే ఉందో, ఆయన వివేచనా శక్తి ఏదైతే ఉందో అది ఎలాంటిదట? బహుబలమైనదట.
ఇంకొక మంచి మాట చదివి యోబులోనే ఉంటాయండి ఇవన్నీ ఒకే చోట ఉంటాయి. మీరు టక్కని తీస్తే అయిపోతాయి. 37వ అధ్యాయము 23వ వచనం. ఇదే యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం. 37వ అధ్యాయము యోబు గ్రంథం 23. సర్వశక్తిమంతుడగు దేవుడు, మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. అగోచరుడు అంటే అర్థం తెలుసా? గోచరము అంటే తెలుసుకోగలిగిన వాడు, అందుతాడు, అందగలిగిన వాడు. అగోచరుడు అంటే తెలుసుకోలేనివాడు. మనం ఎంత కష్టపడ్డా, ఈ బుర్రని ఎంత బద్దలు కొట్టుకున్నా ఆయన కార్యాలను పట్టుకోలేము అసలు మనం అంటున్నాడు. అంటే దేవుడు చాలా తెలివైనవాడని, ఆయన అగోచరుడని, ఆయన ఆలోచన అత్యంత శక్తివంతమైనదని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరి అలాంటి దేవుడు ఎందుకు ఈ భూలోకాన్ని ఇలా నిర్మించాల్సి వచ్చింది? మనలో కొంతమందికి ఇంకొన్ని ఆలోచనలు వస్తాయి. ఏంటో చెప్పంటారా? సరే సార్, దేవుడు చాలా తెలివైనవాడు అంటున్నారు కదా సార్ మీరందరూ. మరి ఆ దేవుడు ఆ సైతాన్ అనేవాడిని పుట్టినప్పుడే సంపేత్తి అయిపోయేది కదా. మీకు ఎప్పుడైనా వచ్చింది ఈ ఆలోచన? ఇప్పుడు ఆ సైతాన్ గడు ఎవడో పుట్టాడు అంటున్నారు కదా, దేవుడిపై తిరుగుబాటు చేశాడని అంటున్నారు కదా, ఆ రోజే వాడిని వేసెత్తి అయిపోయేది కదా. అసలు ఈ తిప్పలన్నీ ఉండేవి కాదు కదా. ఆ రోజే వాడిని నాశనం అయిపో అని ఒక మాట అంటే అలా బూడిద కుప్పలా పడిపోయేవాడు కదా, నాశనం అయిపోయేవాడు కదా. మరి అలా ఎందుకు చేయలేదు? ఎంత తెలివైన దేవుడు. మరి ఆయన కుమారుణ్ణి చంపుకునే అంత తెలివి తక్కువడైపోయాడు మీ దేవుడు. లేకపోలేదు. ఎన్నో ఆలోచనలు వస్తాయి మానవులుగా మనకి, ఎన్నో తలంపులు వస్తాయి మానవులుగా మనకి. కానీ దేవుడు తెలివి గురించి మీకు మాట చెప్తాను. దేవుడు ఎలాంటి వాడో, ఆయన మైండ్ సెట్ ఎలాంటిదో మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తా. ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడు అంటేనండి, ఏది జరిగినా జాగ్రత్తగానండి, ఏది జరిగినా అది మంచి కానీ చెడు కానీ, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, ఏది జరిగినా సరే దానిని తనకు అనుకూలంగా మార్చుకొనగలిగిన వాడు మన దేవుడు. సమస్తాన్ని, అది ఏదైనా సరే, దేన్నైనా సరే తనకు అనుకూలంగా లాక్కొని వచ్చి తన ప్రణాళికనే ముగ్గులో కూర్చోబెట్టగలిగినోడు మన దేవుడు. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు పత్రికను రాస్తూ 3వ అధ్యాయంలో మంచి మాట అన్నాడు చూడండి. 3:21 ఫిలిప్పీలకు అపొస్తలుడైన పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదవగలరా ఒకసారి? సమస్తాన్ని, అది ఇది అని తేడా లేదు, సమస్తమును తనకు లోబరుచుకొనగలిగిన దేవుడు. దేవుడికి శక్తి ఉందట, దేవుడికి శక్తి ఉందట. ఆ శక్తి ఏంటో తెలుసా? సమస్తాన్ని తనకు చిటుక వేసి లోబరుచుకుంటాడట. చిటుక వేసి లోబరుచుకుంటాడట అంటే దేవుడు ఒక ముగ్గు గీశాడా, అది ఏదైనా సరే ఆ ముగ్గులోకి వచ్చి పడాల్సిందే, అక్కడ తప్పించుకోలేదు ఆయన రాత నుంచి. అది ఏదైనా ఆయన లోపరుచుకుంటాడట. మీకు ఉదాహరణ చెప్తాను. దేవుడు తెలివి ఎలా ఉంటుందంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక ఇల్లాలు ఉందండి, ఒక ఇల్లాలు. మీరే ఉన్నారు, నా అక్కలు చెల్లెళ్ళు తల్లులు చాలామంది ఉన్నారు. మీరందరూ ఇల్లాలు, హౌస్ వైఫ్స్, ఒక వ్యక్తికి భార్యలు. పొద్దున్నే మనం అప్పుడప్పుడు పాల ప్యాకెట్ తెచ్చుకుంటాం ఇంటికి కదా. పాల ప్యాకెట్ తెచ్చుకుంటారు. పాల ప్యాకెట్ తెచ్చుకొని పాలు టీకో కాఫీకో కాగబెట్టుకుంటారు పాలని. ఈ పాల ప్యాకెట్ తెచ్చుకొని స్టవ్ మీద కాగబెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు పాలు ఇరిగిపోతాయి. ఇరిగిపోతాయి అంటే మీ భాషలో పగిలిపోతాయి. ఏమంటారు మీ వైపు? అదేనా అనేది? పగిలిపోతాయి అంటారట. పాలు పగిలిపోతాయి, మా వైపు ఇరిగిపోతాయి అంటారు. స్పాయిల్ అవుతాయి అంటారు ఇంగ్లీష్లో అయితే. మిల్క్ స్పాయిల్ అయిపోతాయి, పాడైపోతాయి, చెడిపోతాయి. అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చెడిపోతాయి పాలు. కొన్నిసార్లు మీకు ఎప్పుడైనా పాలు చెడిపోయాయి అమ్మ? మీకు ఎప్పుడైనా మిమ్మల్ని అడుగుతున్నా తల్లులారు ఇక్కడ, సార్ మేము పాల ప్యాకెట్లు అప్పుడప్పుడు తెచ్చుకొని కాగబెట్టుకున్నప్పుడు మా పాలు చాలాసార్లు చెడిపోయాయి సార్ అన్నోళ్ళు ఒకసారి చేతులు పైకి ఎత్తండి అమ్మా. ఏంది చాలామంది ఎత్తేసారు? చాలామంది పాలు చెడిపోయినాయి కదా. రైట్. చెడిపోయిన పాలను కాస్త తెలివి లేని ఇల్లాలు ఏం చేస్తుందంటే తీసుకెళ్ళి పడేసిద్ది, కాలువలోనో ఆ సింకులోనో పడేసిద్ది. ఏం చేసిద్ది ఒకసారి వీడియో చూడండి మీరు. తెలివి లేని ఇల్లాలు ఏం చేసిద్ది చూడండి, ప్లే చేయను. తెలివి లేని ఇల్లాలు అదిగోండి పాలు ఉంది కదా, ఇంకిపోయినాయి పాపం. ఏం చేయాలో అర్థం కాల, తీసుకెళ్ళి మొత్తం దాంట్లో పడేసింది.
అదిగోండి, ఎందుకంటే ఇరిగిపోయినాయి. అదిగోండి చూసారు, ఇరిగిపోయినాయి, పాలు ఇరిగిపోయినాయి. తెలివి లేని ఇల్లాలు ఏం చేసిద్దంటే ఈ పాలను తీసుకెళ్లి కాలంలో పడేసిద్ది, ఆ సింకులో పడేసిద్ది, ఎక్కడో పడేసిద్ది. చాలే నాన్న. తెలివి లేని ఇల్లాలు ఇదే చేసిద్ది. కానీ కంగారు పడిపోద్ది, అయ్యో తిట్టుకునిద్ది. ఎవడు రాసారు ఈ పాల ప్యాకెట్ తెచ్చింది? ఏ పడిగా అంతే కదా, మీరు మామూలుగా తిడతాం మనం, వాడు కాళ్ళు పడా, ఇది పాల ప్యాకెట్కి ఆడు కాళ్ళు పడిపోవాలి. ఈవిడ 10 రూపాయల పాల ప్యాకెట్ చెడిపోయిందని ఆడికి పట్టు పగిలిపోవాలి ఆడికి ఆడ. అట్లుంటే మన తిట్లు. కంగారు పడిపోతుంటుంది, ఆ రోజు అలా తిట్టుకుంటా ఉంటుంది. ఆ షాప్ వాడిని గుర్తొచ్చినప్పుడల్లా వేసి అనవసరంగా తెచ్చాను ఆడి షాప్లో, ఈసారి వెళ్ళకూడదండి ఆడి షాప్కి. అసలు ఆడన్నీ ఇట్లాంటి అమ్ముతున్నాడు. ఆడు తిట్టుకుంటుంది, ఆ రోజంతా అశాంతిగా ఉంటుంది, ఆ రోజంతా కాస్త డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంటుంది. ఏంది ఎట్ట తయారైంది పాలు, 10 రూపాయలు వేస్ట్, 30 రూపాయలు దండగా, 36 రూపాయలు ఎర్రపాలు పెట్టి దండగా, వీడి వల్ల అన్ని పాడిపోయిన పాలు అని తిట్టుకుంటూ ఉంటుంది. అసహనానికి గురవుతూ ఉంటుంది తెలివి లేని ఇల్లాలు, పాలు చెడిపోయినందుకు. కానీ తెలివి గల్ల ఇల్లాలు తిట్టుకోదు. పాలు చెడిపోయాయా, చిన్న చిరునవ్వు నవ్విద్దే. పాలు పగిలిపోయాయా, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా సమాధానంగా ఉంటుంది. ఎందుకంటే ఆవిడికి తెలుసు దాన్ని ఎలా తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలో ఆవిడికి తెలుసు. అందుకనే కంగారు పడదు. వంటగదిలో స్టైల్గా నుంచొని చిన్న చిరునవ్వు నవ్వింది పగిలిపోయిన పాల వైపు. ఏ పాలు చెడిపోయావా, పగిలిపోయావా, డోంట్ వర్రీ, నేనున్నాగా, నిన్ను ఎలా లైన్లో పెట్టాలో నాకు తెలుసులే అనుకొని ఇరిగిపోయిన పాలను ఏం చేసిద్దో తెలుసా, పన్నీరుగా మార్చిద్ది. ఎలా? ఎప్పుడైనా తిన్నారమ్మా పన్నీరు? ఎప్పుడైనా తిన్నారా మీరు? పన్నీరు బాగుంటుంది, మంచి ప్రోటీన్, రిచ్ ప్రోటీన్. తినండి. పొద్దున ఈ పనికి మళ్ళీ ఇడ్లీలు దోశలు తినే బదులు అది తినండి. మంచి ఒక రోజల్లా కావాల్సిన ప్రోటీన్ అంతా అందిద్ది. 4 పన్నీరు మొక్కలు తిన్నారంట. ఒకసారి అది కూడా చూడండి. తెలివి గల వెళ్ళాలి ఏం చేసిద్దో, అది కూడా వీడియో ప్లే చేయను. తెలివి తక్కువ వెళ్ళాలి ఇందాక ఏం చేసిందో మీరు చూశారు. తెలివి గల వెళ్ళాలి ఇప్పుడు ఏం చేసిద్దో చూడండి. ప్లే చేయను. స్టవ్ పెట్టిందా, పాలు పోసిందా. ఇప్పుడు ఆ పాలు ఏమవుతాయంటే ఇరిగిపోయినాయి, పాపం పగిలిపోయినాయి. మీ భాషలో చెప్పాలంటే పాలు పగిలిపోయినాయి. అది కూడా పగిలిపోయినాయి పాలు పాపం. అందుకని పారేయదు, అందుకని సింకులో పోసేయదు, వడగట్టిద్దే. ఆ పైన పన్నీరంతా బయటికి లాగిద్దే. ప్రాసెస్ అదిగోండి, పన్నీర్ చేసేసిద్దే. చూసారా, చెడిపోయిందని సింకులో పడేసేది తెలివి లేని ఇల్లాలు. చెడిపోయిన దాన్ని కూడా పన్నీరుగా మార్చి పనికొచ్చేటట్టు చెయ్యగలిగేది తెలివి గల్ల ఇల్లాలు. ఇంకో విషయం చెప్పమంటారా, మంచిగా ఉంటే పెరిగే వచ్చేది, చెడిపోతే పన్నీరు 200 అది బయట కొనాలంటే. ఇది ఇంకా కాస్ట్ ఎక్కువ. దేవుడు కూడా ఇలాంటోడేనండి. ఇప్పుడు పాలు చక్కగా కాగినాయి అనుకోండి, పాలు పగిలిపోలేదు అనుకోండి, పాలు చక్కగా కాగినాయి అనుకోండి, పెరుగు చేసుకుంటాడు. పాలు చక్కగా కాగినాయి అనుకోండి, పెరుగు చేసుకొని దాంతో మజ్జిగ చేసుకుంటాడు. పాలు చక్కగా కాగినాయి అనుకోండి, పెరుగు చేసుకొని మజ్జిగ చేసుకొని నిమ్మకాయ పిండి లస్సీ చేసుకుంటాడు. దేవుడు పాలు పగిలిపోయినాయి అనుకోండి, కంగారు పడ్డా చిన్న చిరునవ్వు నవ్వుతాడు, చిరుద్విలాసుడు అవుతాడు. ఆహా, నిన్ను ఎలా వాడాలో నాకు తెలిసే, నీ పని చెప్తానా అని పన్నీరు మొక్కల్ని చేస్తాడు. ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్పానంటే, దేవదూతలు ఉన్నాయి పరలోకంలో, వాటిని కాసేపు పాలు అనుకోండి, ఆ తెలివి గల ఇల్లాలు పొజిషన్లో దేవుని పెట్టుకోండి. మంచిగా ఉన్న దేవదూతలు అనుకోండి, పాడుకుంటాడు. శరాపులుగా ఉండు, నువ్వు అక్కడ ఉండు, నాకు స్తోత్రాలు తెలియజే. కెరూబువా, కాపలాగా అయిపో. నువ్వు సమాచారం దూతవా, వెళ్ళి నా ప్రవక్తకి సమాచారం చెప్పు, ఎప్పుడు సంసోను పడతాడో, ఎప్పుడు బాప్తీసం చెప్పు పో. లేదు నువ్వు సమరదూతవా, ఇదిగో యుద్ధం చెప్పు, బాధ్యతలు అప్పచెప్తాడు. అదే దేవదూత చెడిపోయింది అనుకోండి, సింకులో పడేయడు, కాలంలో పడేయడు. ఎలా దాన్ని వాడుకోవాలో దేవుడికి తెలుసు. మనం అనుకుంటున్నాం కదా, ఆ రోజే చంపేస్తే అయిపోయింది కదా సార్ అని. ఎందుకు చంపుతాడు? ఇప్పుడు నువ్వు ఉన్నావండి, వేస్ట్ మెటీరియల్ని, ఏంటి మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, నువ్వు కష్టపడి ఒక మెటీరియల్ని కొనుక్కుంటావు, ఏంటి అది పాడైపోయింది అనుకో, పడేస్తావా? లేదంటే నీకు ఉపయోగంగా మారేంత వరకు దాన్ని రూపుదిద్దుతావా? మీరు చెప్పండి.
అప్పుడప్పుడు బయట మనకి యూట్యూబ్లో 5 minutes క్రాఫ్ట్స్ అని కొన్ని వీడియోలు ఉంటాయండి, చూడండి ఒకసారి. 5 minute క్రాఫ్ట్స్. జీన్స్ ప్యాంట్ అనుకోండి చినిగిపోయింది అనుకోండి, పడేడు మధ్యలో కత్తేసి బాత్రూమ్ దగ్గర వాడుకుంటాడు కాళ్ళు తుడుచుకోవటానికి. కొంతమంది ఉంటారండి అట్టపెట్టెలను కూడా వదలరండి, వాటిని కూడా కట్ చేసి చెవుదిద్దులు చేసుకుంటారు. అంత ఎందుకండి, రీసైక్లింగ్ అంటారు. మీకు అందరూ తెలిసి ఇప్పుడు మీరందరూ వాటర్ బాటిల్ తాగుతారమ్మా ప్లాస్టిక్ బయట. మీరందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ తాగుతారు కదమ్మా. ఏమేమి తాగుతారు చెప్పండి? స్ప్రైట్, థమ్సప్, లిమ్కా, అది ఇది అన్ని తాగుతారు మీరు. అన్ని తాగుతారు, 7up అన్ని తాగుతారు. మనం పడేస్తాం. కానీ ఈ చెత్తతో కూడా, ఈ పనికి మాలిన ఈ చెత్తతో కూడా ఉపయోగపడే వస్తువుల్ని తయారు చేయొచ్చు మీరు బుద్ధిని ఉపయోగిస్తే. ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. నాన్న వేస్ట్ టర్న్గా ఎలా మారింది చూసారంటే, అది చూస్తున్నారు కదండి. అవన్నీ ఏం లేదండి, మీరు దాగి పడేసే స్ప్రైట్ బాటిళ్ళు, మీరు దాగి పడేసే థమ్సప్ బాటిళ్ళు, మీరు దాగి పడేసే చెత్త కూల్ డ్రింకులు అన్నీ అయ్యానండి. అవి పనికిరాదు, మీ దృష్టిలో అది పనికిరాదు. కానీ తెలివిగల్లోడు ఏం చేస్తాడు చూడండి, దాన్ని ఏరతాడు. పంపించాడు కొంతమంది కూలీలు, ఏరండ్రా ఏరుతున్నాడు. మొత్తం కలెక్ట్ చేసేస్తారు. డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్తారు, మొత్తం కలెక్ట్ చేసేస్తారు. ఇదిగోండి ప్యాకెట్ చుట్టేస్తారు, పంపిస్తారు పైకి, శుద్ధి చేస్తారు వాటిని. శుద్ధి చిన్న పొడుంగా మారుస్తారు. పౌడర్ అంటారు కదా, ప్లాస్టిక్ పౌడర్ చూడండి, చిన్న ప్లాస్టిక్ పౌడర్. ఇలా ప్లాస్టిక్ పౌడర్గా మార్చి ఎక్కడ తీసుకెళ్తాడో తెలుసు? అదిగోండి ప్లాస్టిక్ పౌడర్. ఈ ప్లాస్టిక్ పౌడర్ని బస్తాలకు ఎత్తుతారు. ఎత్తి ఒక మూస ఉంటుంది, మీ ఇంట్లో మీ ఇళ్ళ పైన పెట్టుకుంటారు. సెప్టిక్ ట్యాంకులు మీ ఇళ్ళ పైన పెట్టుకుంటారే ట్యాంకులు. అదిగోండి ఏం చేస్తున్నారు చూడండి, బిగిచ్చాడు. ఈ చెత్త పౌడర్ ఉందే, నువ్వు పనికి రాదని పక్కన పడేసేవి, ఆ పౌడర్ని లోపలికి ఎట్టాడు, నిప్పంటిచ్చాడు, తీసుకొచ్చాడు. ఏం బయటికి తీశాడు చూడండి, ఏంటది? సింటెక్స్ ట్యాంక్. ఆంజేయండి లైట్స్. నువ్వు పనికి రానిది, ఇది చెత్త అనుకున్నది సింటెక్స్ ట్యాంక్ అయి నీ పైకి వెళ్ళింది. ఇప్పుడు అదే, ఇప్పుడు మీ డాబాల పైన, మీ బాత్రూముల పైన సింటెక్స్ ట్యాంకులు ఉన్నాయా? ఏంటనుకున్నారు? నువ్వు చెత్త అని బయటపడేసినవి అవన్నీ. ఒరే, ఒక మానవుడిగా నువ్వే చెత్తని ఎలా ఉపయోగించుకోవాలో తెలివి మీరి వాటిని సింటెక్స్ ట్యాంకులుగా తయారు చేసి వేలకు వేలు దండుకుంటున్నావే. ఆఫ్టర్ ఆల్ మానవుడవైన నువ్వే పాలు చెడిపోతే పడేయకుండా పన్నీరు చేస్తున్నావే. ఆఫ్టర్ ఆల్ మానవుడవైన నువ్వే ఒక జీన్స్ ప్యాంట్ చినిగిపోతే కట్ చేసి బాత్రూమ్ దగ్గర తుడుచుకోవటానికి ఉపయోగిస్తున్నావే. నువ్వే పనికిరాని దానిని నీకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నప్పుడు పనికిరాని చెడిపోయిన దేవదూతను దేవుడు ఎందుకు చంపాలి? ఎందుకు చంపుతాడో? తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటాడు ఆయన. చేశాడు, పెద్ద సింటెక్స్ ట్యాంక్ మార్చాడు దాన్ని. ఎలా చేశాడో తెలుసా? మనల్ని పరీక్షించే ఒక ఆయుధంగా చేశాడు దాన్ని. భూలోకానికి వదిలాడు. భక్తులైన వీళ్ళందరినీ పరీక్షించాల్సింది నువ్వే. నువ్వు ఈ రోజు నుంచి నీ డ్యూటీ అదే. నోరు మూసుకొని డ్యూటీ చేయపో. తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడు ఆయన. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం మంచి మాట ఉంటుంది చూడండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం చదవండి. జాగ్రత్త చదవాలి. దేవుడి మైండ్ సెట్ చదవండి జాగ్రత్తగానండి. నీవు, యోబు గారు అంటున్నారు దేవుడితో, నీవు సమస్త క్రియలను, ఏ క్రియ అయినా నువ్వు చేయగలుగుతావయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. ఇప్పుడు మనం అనుకుంటున్నాం చూసావా, సైతాన్ గడు పుడితే ఆ రోజే చంపేస్తే బాగుండేది కదా అని. సరే చంపేశాడు అనుకుందామండి కాసేపు. సైతాన్ గడు పుట్టాడండి, ఆ రోజే అని చంపడేశాడండి దేవుడు. నెక్స్ట్ సైతాన్లు పుట్టరా? మీరు అనుకుంటున్నారా పుట్రని? సైతాన్ అంటే వ్యక్తి కాదు, సైతాన్ అంటే ఆలోచన. సైతాన్ అంటే ఒక వ్యక్తి కాదు, అది ఒక ఆలోచన. దేవుడికి వ్యతిరేకంగా పావులు కదిపే ఆలోచన సైతాన్ అంటే. ఈయన్ని చంపేశాడు కూడా దేవుడు ఇంకోటి పడతాడు. ఇప్పుడు ఉదాహరణకు మాట చెప్తానండి. రేపులు చేసిన వాళ్ళు ఉరి తెస్తున్నాడు, రేపులు జరగట్లేదా? మళ్ళా రేపులు చేస్తున్నారు. మర్డర్ చేసిన వాళ్ళని చెప్పేస్తున్నారు, ఉరి శిక్షలు వేసి. మళ్ళీ మర్డర్ చేసే వాళ్ళు పుట్టట్లేదా? పిల్లల్ని మానభంగం చేసే వాళ్ళని ఫోక్సో చట్టం వేసి ఉరి తెస్తున్నారు. అందుకని పిల్లల్ని మానభంగం చేయటం వాళ్ళు ఆగిపోయారా? మళ్ళీ పుట్టట్లేదా? చంపేస్తే అంతటితో ఆగదు. ఆలోచన అంటేనే దానికి సావు లేదు. వ్యక్తులను అయితే చంపొచ్చు,
శక్తులైనా చంపొచ్చు, ఆలోచన ఏం చంపుతాం? స్వతంత్రత ఉన్నంత వరకు ఆలోచన ఉంటుంది, స్వతంత్రత ఉన్నంత వరకు ఆలోచన ఉంటుంది. ఒకవేళ దేవుడు అప్పటికప్పుడే సైతాన్ని చంపేసినా ఇంకోడు పడతాడు, ఆడిపోతే ఇంకోడు, ఆడిపోతే ఇంకోడు, ఆడిపోతే పుడతానే ఉంటారు. అది ఆలోచన అండి. ఆలోచనకు అంతం లేదు, ఆలోచనకు పరిమితి లేదు. అది ఆలోచన చావాలి. ఫస్ట్ వ్యక్తిని చంపితే అయిపోదు. దేవుడు అదే అనుకున్నాడు, సరేరా ఈయన చంపేశాను రా, ఇంకో దూత తిరుగుబాటు చేయదా ఏంటి? ఆయనకి తెలుసు చేస్తారు. అందుకని ఈయన చంపకూడదు మనం, ఈయన అసలు చంపకూడదు మనం, ఈయన్ని ఉపయోగిద్దాం. ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిద్దాం. ఉపయోగించినంత కాలం ఉపయోగించి నరకంలో పడేద్దాం. నరకంలో వాడు కొట్టి మిట్టాడతాం. వాడు చావకూడదు. వాడు చచ్చాడంటే ఏముందండి, అంతటితో అయిపోద్దండి, ఆడి జీవితం కథం అయిపోద్దండి. దేవదూతలు కూడా మిగతా ఏమనుకుంటాయంటే ఏముంది, మహా అయితే దేవుడు ఏం చేస్తాడు, మా అయితే చంపేస్తాడు, లేకుండా చేస్తాడు, ఉనికిలో లేకుండా చేస్తాడా, ఏమైంది, మన ప్రయత్నం మనం చేద్దాం సింహాసనం కోసం, మా అయితే ఉనికిలో లేకుండా చేస్తాడు, మనకేం నష్టం లేదుగా అనుకుంటాయి. కానీ నరకంలో వేసి యుగ యుగాలు తరతరాలు నిర్విరామం నిత్య లోకంలో కాల్చేస్తుంటే కదా భయం. అందుకనే దాన్ని చంపకుండా ఉపయోగించుకున్నంత కాలం ఉపయోగించుకొని తర్వాత నరకానికి పంపించేస్తాడు దాన్ని. అలా దాన్ని భూలోకానికి పంపించిన తర్వాత నీ విశ్వాసాన్ని ఎలా చెక్ చేయాలో దేవుడికి తెలుసు. ఒకవేళ పాపంలో పడిపోతే మర్రా నీకు ఏ దిక్కును చూపించాలో కూడా దేవుడికి తెలుసు. ఆ వచనాన్ని ఇంత కంటిన్యూ చేయండి, 42వ అధ్యాయం 2వ వచనం కంటిన్యూ చేయండి ఒకసారి. ఫస్ట్ కానీ చదవండి, ఫస్ట్ కానీ చదవండి. నీవు సమస్త క్రియలను చేయువాడవయ్యా, నువ్వేదైతే ఉద్దేశిస్తావో నిష్ఫలము కానే కాదు. నాకు ఇప్పుడు అర్థమైందయ్యా నువ్వెవరో, నువ్వెంత శక్తిమంతుడవో నాకు ఇప్పుడు అర్థమైందయ్యా అంటున్నాడండి యోబు. అంటే దేవుడు మైండ్లో ఒకటి ఫిక్స్ అయితేనట అది ఎప్పుడు నిష్ఫలం కాదట. ఇప్పుడు ఉదాహరణకు మాట చెప్తానండి. యేసు ప్రభు ఉన్నాడు, ఇస్కరియోతు యోధాగాడు యేసు ప్రభుని అప్పచెప్పాడు. కొంతమంది అంటున్నారు ఈ మధ్య వచ్చి, అన్న ఇస్కరియోతు యోధాని దేవుడు నరకానికి ఎందుకు పంపాలన్నా, నాకు అర్థం కావట్లేదు. ఇస్కరియోతు యోధ అమ్మబట్టే కదన్నా యేసు ప్రభు సిలువేసింది, అట్లానే కదన్నా మనకి రక్షణ వచ్చింది. అంటే మనకి రక్షణకు రావడానికి కారణం ఇస్కరియోతు యోధ కదన్నా. అప్పుడు ఎంత మంచి పని చేసినట్టు పరలోకంలో శభాసనాలుగా నరకానికి దోయటం ఏంటన్నా అంటున్నారు. ఈ పిచ్చోళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఒకవేళ ఇస్కరియోతు యోధ యేసు ప్రభుని అమ్మకపోయినా రోమిలు వాళ్ళే వచ్చి పట్టుకొని చంపేస్తారు. ఈడు ఉంటేనేమి జరగదు, అది ఈడున్నా ఈడు లేకపోయినా దేవుడు అనుకున్న ఉద్దేశం జరగాల్సింది జరిగిపోద్ది. ఇస్కరియోతు యోధాగాడు అదే అన్నాడు కదా ప్రభు, నన్ను అప్పగించు మనుష్యుడికి ఏంటి, ఆడికి శ్రమ. అందుకని యోధాగాడు కూడా పేతురులాగా మంచోడైతే పెద్దగా వచ్చే రక్షణ ఏమో ఆగిపోదు, సిలువయాగం ఏమో ఆగిపోదు. మహా అయితే రోమిలు ఆలకాళ్ళు ఎత్తుకొని చంపేసేవాళ్ళేమో. ఎస్తేరుతో అదే అంటాడు మొర్దెకై, ఎస్తేరమ్మా నువ్వు అనుకుంటున్నావేమో నేను ఒక్కదాన్నే దిక్కు రక్షణ, కానీ లేదు నువ్వు కాకపోతే రక్షణ వేరే దిక్కు నుంచి తెప్పించగలిగిన సమర్థుడు దేవుడు అని చెప్పేశాడు. అంతే. అంటే దేవుడు అనుకుంటే ఏదైనా చేస్తాడు, ఎట్టించి ఎటైనా తిప్పేస్తాడు. కూర్చుంటే ఒకలా చేస్తాడు, నుంచుంటే ఒకలా చేస్తాడు, వంగుంటే ఒకలా చేస్తాడు, పడుకుంటే ఒకలా చేస్తాడు, నడిస్తే ఒకలా చేస్తాడు. ఏదైనా తీసుకొచ్చి ఆయన రాసిన ముగ్గులో కూర్చోబెడతాడు నిన్ను. దేవుడు దేన్ని ఎలాంటి దాన్నైనా తనకు అనుకూలంగా మార్చుకొనగలిగిన సమర్థుడు ఆయన. అదే అంటున్నాడు ప్రవక్త అక్కడ, అయ్యా నీవు సమస్త కార్యములను జరిగించిన వాడవు, నీ ఉద్దేశము నిష్ఫలము కాదని నేను తెలుసుకుంటుని. కీర్తనంలో కూడా ఆయన దగ్గర ఉండేవాడు అమ్మేస్తాడు, ఈడేదో అమ్ముతాడని రాయలా. భవిష్యత్తు తెలుసు కాబట్టి రాయించాడు దేవుడు. కొంతమంది అనుకుంటారు అదేంటండి ప్రవచనం ఉంది కాబట్టి అమ్మేశాడు కదండి అని. అలా కాదు, ఈడు అమ్మేస్తాడు కాబట్టి ముందు ప్రవచనం రాయించాడు. రెండింటికి తేడా ఉంది. అది పోస్ట్ వ్యూనా ప్రీవ్యూనా అది కూడా ఆలోచించాలి మనం ప్రవచనాలు చదివేటప్పుడు. కాబట్టి దేవుడికి ఒక విధానం ఉంది, దేవుడికి భూమి పట్ల ఒక ఆలోచన ఉంది. మానవుడు చెడిపోతారని తెలుసు, ఈ చెడిపోయిన వాళ్ళని ఎలా రక్షించాలో కూడా ఆయనకి తెలుసు, ఎలా దారికి తేవాలో కూడా ఆయనకి తెలుసు. ఎలాగా చెడిపోయి వంకర మనుషులైపోయిన మనందరినీ దిక్కులేక ఏడుస్తూ మాకిక దిక్కే లేదు, పాపం చేసాం, ఇక పరలోకానికి మేము వెళ్ళలేమని ఏ దిక్కు తోచక ఏడుస్తూ కూర్చుంటున్న ఈ మానవ జాతికి దేవుడు ఒక విధానాన్ని చూపించాడు. సైతాన్ని భూలోకానికి పంపిన దేవుడే నిన్ను రక్షించటానికి తన కుమారుణ్ణి కూడా పంపాడు. రెండిటి వెనక ఆయనే ఉన్నాడు, కానీ ఉద్దేశాలు వేరు. అది ఏంటో దేవుడు మనకు చూపించిన ఆ విధానం ఏంటో ముఖ్య వాక్యోపదేశకులు మన అన్నగారి ద్వారా మనం నేర్చుకుందాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి నాయన, మీరు అనంత జ్ఞాన సంపన్నులు, ఆది మధ్యాంతరహితులు, మీ ఆలోచనలకు అంతు లేదు, మీ జ్ఞానానికి పరిమితి లేదు.
మీరు అనుకుంటే దేన్నైనా చేయగలరు, ఎలాగైనా తిప్పగలరు, మీరు అనుకున్నది మాత్రం చేసేస్తారు. అవునయ్యా, సాతాను గారిని వాడు చెడ్డోడు, అందుకని వాడిని చంపేడు ఆయన. పాలు చెడిపోతే మేమే వాటిని పడేయకుండా పన్నీరు చేసే తెలివితేటలు మాకు ఉన్నప్పుడు మీకెందుకు ఉండవయ్యా? మమ్మల్ని కన్నవారు ఉంటుందయ్యా. మీరు సమస్తం ఎరిగిన వారు, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండేవారు, ఉన్నవాడు అనువారు. మనుషులు పాపం చేస్తారని తెలుసు, వాటి నుంచి ఎలా విడిపించాలో కూడా మీకు తెలుసు. దిక్కులేని ఈ మానవులకి ఏ విధంగా దిక్కును మీరు చూపించారో, ఈ అవకాశాన్ని ఈ మానవ జాతికి మీరు కల్పించారో, ఈ కుమారుడి ద్వారా ఎలా రక్షించారో, ఈ వికట జీవుల వికాసానికి విధాత చూపిన ఆ విధానం ఏంటో మా అన్నగారి నోట వెంట మేమందరూ నేర్చుకునే గొప్ప ధన్యతను అనుగ్రహించమని యేసునాథుని నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.